కర్మయోగము అనగానేమి? అయితే ఇక్కడ కర్మ అనేది సకామ కర్మ అంటే ఫలితాలు ఆశించి చేసేది, నిష్కామ కర్మ అంటే ఫలితము కోరకుండా చేసేది. దుష్కర్మ ఒకటి ఉంటుంది, చెడు కర్మలు వదలాలి, అదే ఈ యొక్క పుణ్యకర్మలు చేయాలి, సత్కర్మలు మాత్రమే చేయాలి. కనుక ఇందులో ఫలితం కోరి చేసే మళ్ళీ ఫలితం కోరి చేసేది, ఫలితం కోరని చేసేది. ఫలితం కోరి చేసేది సకామ కర్మ, ఫలితం కోరకుండా చేసేది నిష్కామ కర్మ. ఈ నిష్కామ కర్మ అనేది మనిషిని భగవంతుని వైపు చేరుక చేస్తుంది, పుణ్యాన్ని పెంచుతుంది, దైవానికి దగ్గర అయ్యేటట్టు చేస్తుంది. కనుక సేవ వలన ఎంతో పుణ్యబలం పెరుగుతుంది, చిత్తము శుద్ధి అవుతుంది. ఆ చిత్తము శుద్ధి అయినప్పుడు పొలం బాగా దున్నినప్పుడే విత్తనాలు విత్తుటకు యోగ్యమవుతుంది. అలాగే ఈ నిష్కామ కర్మ వలన చిత్తము చక్కగా శుద్ధి అయినప్పుడే అప్పుడు దాంట్లో మనం ఇంకేదైనా కానీ ఈ యొక్క మనము జ్ఞానము అంటే ధ్యానయోగం కుదురుతుంది, దానివలన జ్ఞానం కలుగుతుంది, తద్వారా మోక్షం కలుగుతుంది. ఓం